హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1166కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి షౌమీ 12 సిరీస్ని ఆల్రెడీ లాంచ్ చేసేసింది. లాంచ్ చేసి కూడా ఎంతో కాలం కాలేదు. ఇంకా 12 సిరీస్లో మనకి 12 అల్ట్రా కూడా రావాల్సి ఉందన్నమాట. అయితే అప్పుడే మనకి షౌమీ 13 సిరీస్ మొబైల్స్ 13 అండ్ 13 ప్రో ఈ రెండు మొబైల్స్ మనకి ఐఎంఐ డేటా బేస్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్స్ని వీళ్ళు డిసెంబర్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి షౌమీ 12 కూడా వీళ్ళు డిసెంబర్లోనే అయితే లాంచ్ చేశారు. మనకి ఆ టైంలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే క్వాల్కామ్ లాంచ్ చేస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్స్ తెచ్చే అవకాశం అవుతుంది. ఇక్కడ ఉంటే మాత్రం మనకి 8+ Gen 1తో అయితే వస్తుంది అంటున్నారు. బట్ వచ్చరికి ఆ ప్రాసెసర్తో రాదు. ఆ ప్రాసెసర్తో మనకి 12 అల్ట్రా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎంజీ ఒక ఎలక్ట్రిక్ కార్ని నెక్స్ట్ ఇయర్ అయితే లాంచ్ చేయబోతున్నాడు తెలుస్తుంది అనమాట. ప్రైస్ కూడా మనకి 10 to 15 lakhs ఉండేలాగైతే వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రెసెంట్ మనకి ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఎలక్ట్రిక్ కార్స్ కొన్ని బ్రాండ్లు అయితే తీసుకొచ్చినప్పటికీ మనకి 10 lakhsలో అయితే ఏ ఎలక్ట్రిక్ కార్ అయితే లేదు. సో వీళ్ళు తక్కువలో తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు మార్కెట్ ఊపు అందుకునే అవకాశం అయితే ఉంది. లేదంటే ఈ మధ్యలోనే మనకి టాటా ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళే తీసుకొచ్చేస్తారేమో. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉన్నాయన్నమాట. 10 lakhsలో తీసుకురావడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M13 అఫీషియల్ ఇమేజెస్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చినాయి. వాటర్ డ్రాప్ నాచ్తోనే ఈ మొబైల్ రాబోతున్నట్టు వస్తుంది. రేస్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అనమాట. రేస్ సైడ్ మనకి డిజైన్ చూస్తుంటే సేమ్ మనకి M23 మొబైల్ వీళ్ళు లాంచ్ చేశారు కదా, సేమ్ డిజైనే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ అది కూడా మనకి వాటర్ డ్రాప్ నాచ్తోనే తీసుకొచ్చారు. ఇది కూడా మనకి వాటర్ డ్రాప్ నాచ్తోనే తీసుకొస్తున్నారు. సో చూడాలి మరి ఏ ప్రైస్లో ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచెస్ కోసం ప్రీడ్ ఎడిషన్ బ్యాండ్స్ రెండింటిని అయితే లాంచ్ చేసింది. ఓన్లీ ఇవి బ్యాండ్సే, అంటే వాచెస్ అయితే కావు, కేవలం బ్యాండ్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. సో దీనికి తగ్గట్టుగా క్లాక్ ఫేసెస్ ను కూడా లాంచ్ చేశారు. అంటే మనం ఆ బ్యాండ్ యూజ్ చేస్తున్నాం అనుకుంటే దాని తగ్గ క్లాక్ ఫేస్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైస్ చూస్తే మనకి 3,900 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మే 26వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇవే కనుక మనం అమెజాన్లో డూప్లికేట్ దొరుకుతుంటాయి 500కి 600కి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుండి మోటరోలా రేజర్ 3 ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే, హ్యాండ్స్ ఆన్ ఇమేజ్ అనడం కన్నా చిన్న వీడియో షార్ట్ క్లిప్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఇది చూస్తుంటే మనకి రేసర్ డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయింది. ఇంతకుముందు తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేస్తే మనకి కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేసినప్పటికీ చూడడానికి ఆల్మోస్ట్ Z Flip 3 ఉంది కదా, అంటే సామ్సంగ్ తీసుకొచ్చేది, ఆ లుక్ అయితే అనిపిస్తుంది. ఫోల్డ్ చేసి మనం ఈ మొబైల్ వాడుతున్నా, ఓపెన్ చేసి వాడుతున్నా సరే కొంచెం కనిపెట్టడం కష్టం UI చూడకుండా. ఇక నెక్స్ట్ మళ్ళీ యాపిల్ నుంచే యాపిల్ AirPods Pro 2 AirPods Proని ఆల్రెడీ లాంచ్ చేసింది, 2 అయితే లాంచ్ చేయాలి. సో వీటికి సంబంధించిన సప్లై ఇష్యూస్ ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు యాక్చువల్గా చైనాలో వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది. అయితే అక్కడ కోవిడ్ వల్ల కొన్ని ఆంక్షలు ఉంటుందో వీళ్ళు వియత్నాంకి అయితే షిఫ్ట్ చేశారంట. అయితే అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే రన్ అవుతుంది. దీనివల్ల అయితే సప్లై ఇంకా లేట్ అయ్యేలాగా అయితే కనిపిస్తున్నట్టుగా ఇప్పుడు మింగ్చింకో అయితే చెప్తున్నాడు. దీని ప్రకారం కనుక చూస్తే మనకి ఇవి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. లేదంటే వీటి ప్రైస్ ఎక్కువ పెట్టడానికి ఇది ఒక వంకేమైనా వెతుక్కుంటుందో యాపిల్ అని చెప్పి అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఎంత ప్రైస్లో వీటిని లాంచ్ చేస్తారో. ఫస్ట్ వీటి తీసుకొచ్చిన ప్రో మనకి 25,000 రూపాయలు 26,000 రూపాయలకి లాంచ్ చేశారు. నేను కొనేటప్పటికి 22,500 ఎంతో ఉన్నట్టుంది. సో వీటిని కూడా ఇంచుమించు అదే ప్రైస్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ శాంసంగ్ వాచ్ 4కి One UI వాచ్ బీటాని అయితే అనౌన్స్ చేసింది అనమాట. జూన్ 2వ తారీఖు నుంచి వీటిని రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఫస్ట్ బీటా వర్షన్ అని చెప్పుకోవచ్చు One UIలో మనకి వాచ్ వాయిస్ కనుక చూసినట్టయితే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 చాలా మంది అయితే ఈ ఫోన్ ఎలా ఉంటుందా అని చెప్పి ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన ఇయర్ ఫోన్స్ ట్రాన్స్పరెంట్లో అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్లో బ్యాక్ సైడ్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీని డేట్ కూడా బయటకు వచ్చింది. జూలై 21వ తారీఖున ఈ ఫోన్ని యూరోప్లో అయితే లాంచ్ చేయబోతున్నారంట. అలాగే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉండబోతున్నట్టుగా అయితే సో న్యూస్ అయితే ఉంది. ఇక దీని ప్రైస్ కూడా దగ్గర యూరోప్ ప్రైస్ 41,400 రూపాయలు అయితే ఉంటుందంట అక్కడ ప్రైస్. మరి మన ఇండియాలో ఏ ప్రైస్ పెడతారో తెలియదు. ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ని టీస్ కూడా చేశారు. మనకి వీళ్ళు లాంచ్ చేసిన UI కూడా ఫ్లిప్కార్ట్లో అయితే టీస్ చేశారు. దీని ప్రకారం చూస్తే అదే రోజు మన ఇండియాలో కూడా ఈ మొబైల్ని లాంచ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. స్పెసిఫికేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్, దాన్ని బట్టి ఆ ప్రైస్ ఎంత ఉన్నా సరే ఇది కుట్టుకెళ్ళిపోద్ది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 11 SE వీళ్ళకి ఆకలి తీరదు అనుకుంటా. మళ్ళీ రెడ్మీ నోట్ 11 SE అని చెప్పేసి మరో మొబైల్ని అయితే ఈరోజు లాంచ్ చేశారు. సో ఇది మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. 13,000 రూపాయలు అక్కడ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇదే మొబైల్ మళ్ళీ ఇంతకుముందు ఇదే స్పెసిఫికేషన్తో ఆల్రెడీ వీళ్ళు కొన్ని మొబైల్స్ తీసుకొచ్చేసారు. మళ్ళీ అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి చిన్న చిన్న మార్పులు చేసి అయితే మళ్ళీ లాంచ్ చేస్తుంటారు అనమాట. మళ్ళీ పోకోలోనో మళ్ళీ రెడ్మీలోనో మన ఇండియాలోకి మొబైల్ తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ నుంచి షౌమీ K200 ఆల్ ఇన్ వన్ లేజర్ ప్రింటర్ని లాంచ్ చేసింది అనమాట. ఇది మనకి వైఫై సపోర్ట్ అలాగే
NFC సపోర్ట్తో వస్తుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ కలిగి ఉంటుందన్నమాట. సో మన మొబైల్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలాగ పెట్టి డ్రాప్ చేసి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఇటువంటి ఫీచర్తో అయితే వీళ్ళు ఈ ప్రింటర్ని అయితే లాంచ్ చేశారు. ప్రైస్ కూడా పర్వాలేదు. మనకి ఇక్కడ వేరే బ్రాండ్లు హెచ్పి కానీ కెనాన్ కానీ ఇలాంటి ప్రింటర్స్ ఉంటాయి, వాటితో కంపేర్ చేస్తే మనకి తక్కువ ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. 17,400 ఈ ప్రైస్ అయితే అక్కడ చైనాలో పెట్టారు. మరి మన ఇండియాలోకి తీసుకొస్తారు లేదు చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V23 ఈ మొబైల్ IMEI డేటా బేస్ అయితే స్పాట్ అయినట్టు చూస్తుంది అనమాట. మీడియాటెక్ డెమిసిటీ 1200 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి లీక్స్ అయితే ఉన్నాయి. అలాగే వివో T2 5G వేరియంట్ మొబైల్ జూన్ 6వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. సో ఈ మొబైల్ చూడడానికి ఈజీగా అర్థమైపోతుంది. IQ Neo 6 SE అనుకుంటా. సో ఆ మొబైల్ ని వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ప్రైస్ కూడా మనకి 25,500 రూపాయల వరకు ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో వివో T సిరీస్ మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చిందిగా రీసెంట్ డేస్లో. సో ఈ మొబైల్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే అక్కడ లాంచ్ చేస్తున్న టీకి ఇక్కడ లాంచ్ చేస్తున్న టీకి చాలా డిఫరెన్స్ ఉంది. అది కాఫీ లాగా ఉంటే ఇది డికాషన్ లాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి స్పైస్ జెట్ తెలిసిందే కదా, విమానాలను తిప్పుతూ ఉంటారే. సో వాళ్ళ మీద ర్యామ్సమ్ వేర్ అటాక్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. నిన్న నైట్ అయితే ఈ ర్యామ్సమ్ వేర్ అటాక్ అయితే జరిగింది కదా. దీనివల్ల ఫ్లైట్లు అనేవి ఇప్పుడు డిలే అయితాయి. వాళ్ళ మార్నింగ్ అయితే ఇప్పుడైతే దీన్ని క్లియర్ చేస్తామని చెప్పి వీళ్ళు కూడా అయితే ట్వీట్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకి దగ్గర 4 గంటల వరకు ఫ్లైట్స్ అయితే డిలే అయినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళు లేట్గా అయితే ఫ్లైట్స్ని పంపించినట్టున్నారు. సో మీరు ఎంతవరకు సెటిల్మెంట్ చేశారు, ఎలాగా దీనికి క్లియర్ చేశారు అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. ప్రస్తుతానికి అయితే మీరు క్లియర్ చేసుకున్నాం అని చెప్పి వీళ్ళైతే ట్వీట్ చేశారు. ఇక నెక్స్ట్ రెడ్మీ బుక్ ప్రో 14 ఇంచెస్ ల్యాప్టాప్ని ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేసింది. ఇంతకుముందు లాంచ్ చేసినవన్నీ మనకి ఇంటెల్తో లాంచ్ చేస్తే ఈసారి వీళ్ళు AMD Ryzen ఎడిషన్ అయితే అక్కడ లాంచ్ చేశారు. ప్రైస్ చూస్తే అక్కడ 52,000 రూపాయల వరకు అక్కడ ప్రైస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ ని మన ఇండియాలోకి అయితే రెడ్మీ తీసుకురావచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత లేదన్నా 58,000 నుంచి 60,000 రూపాయలు పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.